పూర్ణసారి గారు సో మీల్ మేకర్ పెడితే ఓకే సార్. మీరు కూడా ఆర్మీలో వర్క్ చేశారు కదా? అంటే నేను అటెండ్ చేసాను సార్ 9 అటెంప్ట్స్ అయినాయి. అంటే చివరి దాకా మెడికల్ ఎక్కదాకా పోయింది. ఈవెంట్స్ అన్ని క్లియర్ చేసి చిన్న చిన్న మార్క్స్లో కానీ మెడికల్లో కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ పోయింది. 9 అటెంప్ట్స్ అయినాయి సార్. అదే నేను నేర్చుకునేది కూర్చోండి. సేవాభారతి ఆధ్వర్యంలో గత నెల అంటే మార్చి 20 నుండి ఈరోజు వరకు దాదాపు నెల రోజుల పాటు గ్రామీణ ప్రాంతాలకు చెందినటువంటి యువత దాదాపు 21 మందికి ఇవాళ సేవాభారతి చే నడపబడుతున్నటువంటి వాల్మీకి ఆవాసంలో ఆర్మీ మరియు పోలీస్ ఏవైతే ఉద్యోగాలు ఉంటాయో వాటి కోసం అని చెప్పేసి శిక్షణా కార్యక్రమాన్ని కోచింగ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈ ఉద్యోగాల్లో భర్తీ కోసం మరి ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వీళ్ళందరికీ కూడా అన్ని రకాల శిక్షణలు అంటే శారీరక పరమైనటువంటి శిక్షణ, అదేవిధంగా ఏమేమైతే సబ్జెక్ట్స్ ఉంటాయో ఉదాహరణకు ఇంగ్లీష్ కావచ్చు, హిస్టరీ, ఎకనామిక్స్, జనరల్ నాలెడ్జ్, యాప్టిట్యూడ్, ఇట్లా ఈ విధమైనటువంటి అన్ని రకాల శిక్షణలు గత నెల రోజులుగా ఇక్కడ విజయవంతంగా పూర్తి చేయబడింది అని చెప్పడానికి మేము సంతోషిస్తున్నాము. ఇక శిక్షణ గురించి కనుక చూసినట్టయితే ఈ సబ్జెక్టుల పరంగా చూస్తే ఉన్నటువంటి అన్ని సబ్జెక్టులకు కూడా మరి భాగ్యనగరం నుండి నిష్ణాతులైనటువంటి అధ్యాపకులు ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళ శిక్షణలో ఇక్కడ వచ్చినటువంటి 21 మంది విద్యార్థులకు కూడా మంచి శిక్షణ లభించింది. అదేవిధంగా ఏదైతే ఫిజికల్ ఎడ్యుకేషన్ మరి ఫిజికల్ ట్రైనింగ్ ఉంటుందో పవన్ గారు మీరు ఇటువంటి శిక్షణలు ఇవ్వడంలో చాలా తర్ఫీదు చెందినటువంటి వ్యక్తి. వారు నిరంతరం కూడా వారి పర్యవేక్షణలో ఈ ఫిజికల్ ట్రైనింగ్ అనేది ఇక్కడ అద్భుతంగా ఇవ్వడం జరిగింది. వచ్చినటువంటి విద్యార్థులు కూడా నెల రోజుల్లో వారితో మరి వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు చాలా మంచి అంటే శిక్షణ ఇక్కడ మాకు బాగా లభించింది. ఏవైతే తెలియనటువంటి అనేక విషయాలు మాకు తెలియడం జరిగింది. గతంలో 2-3 సార్లు ఆ పరీక్షలు రాసి కూడా ఆశించినటువంటి ఫలితం రానటువంటి వారు కూడా మరి ఎందువల్ల మేము విఫలం చెందినాము, ఆ చిన్న చిన్న ఏవైతే మార్పులు ఉంటాయో ఆ చిన్న చిన్న తప్పిదాలు కావచ్చు అవన్నీ కూడా ఇక్కడ వారికి తెలుసుకోవడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో మీరు ఇక్కడ తీసుకున్నటువంటి శిక్షణని ఒక పునాదిగా చేసుకొని వాళ్ళు తప్పకుండా ఆర్మీలో కావచ్చు, పోలీసులో కావచ్చు ఉన్నతమైనటువంటి ఉద్యోగాలని వారు తప్పకుండా సాధిస్తారు అనేది ఆత్మవిశ్వాసం వాళ్ళలో మాకు కనిపించింది. దానివల్ల అంటే సేవాభారతి ద్వారా ఇవాళ రాష్ట్రంలో 4 చోట్ల ఈ విధంగా శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాదాపు ఒక 100 మందికి ఈ శిక్షణ ఇవాళతో ముగుస్తుంది. ఒక నెల రోజుల తర్వాత తిరిగి మళ్ళీ వీళ్లకు ఒక 15 రోజుల శిక్షణ మళ్ళీ ఉంటుంది. కాబట్టి గ్రామీణ ప్రాంత యువత ముఖ్యంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇవాళ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో గనక గమనిస్తే అనేక రకాలైనటువంటి ఆకర్షణలు ఇవాళ యువత మీద ప్రభావం చూపిస్తుంది. సెల్ ఫోన్లకు బానిసలైతున్నటువంటి వ్యక్తులు మనకు కనబడుతున్నారు యువత. అదేవిధంగా ఇవాళ ఈ మాదక ద్రవ్యాల ప్రభావం అనేది చాలా ఎక్కువ కనబడుతుంది. వాటి అన్నిటినీ మరి దూరం చేస్తూ అధిగమిస్తూ
ఈ విధంగా ఉన్నతమైనటువంటి ఒక లక్ష్యాన్ని అంటే కాకి యూనిఫామ్ ధరించాలి అని చిన్నప్పటి నుండి కలగంటున్నటువంటి 21 మంది విద్యార్థులు ఇక్కడికి వచ్చిర్రు. చాలా కఠినమైనటువంటి శిక్షణను కూడా వారు తీసుకున్నారు. వాళ్ళందరికీ సేవా భారతి తరఫున నేను అభినందనలు తెలియజేస్తున్నాను. వాళ్ళందరూ కూడా తమ ఎంచుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవాలి. వాళ్ళ తల్లిదండ్రులు, అదేవిధంగా వాళ్ళ గ్రామస్తులు, అదేవిధంగా ఈ దేశం మొత్తం కూడా గర్వపడే విధంగా వారు ఎదగాలి అని చెప్పి ఆకాంక్షిస్తూ ముగిస్తున్నాను.